దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ కన్నీళ్ళు దేవుడు చూచినాడట. నీవు కన్నీళ్ళు విడుచుట దేవుడు చూసి ఉన్నాడట. ఏది కావాలని, ఏది జరగాలని, ఎలా నీ కుటుంబం ఉండాలి అని నువ్వు కన్నీళ్ళు కార్చావో, ఏ మనుషునికి కనపడకుండా రహస్యంగా నీవు నీ దేవుని దగ్గర ఏడ్చావో, ఒంటరిగా ఉండి నువ్వు కన్నీళ్ళు విడిచావో, ఆ కన్నీళ్ళని దేవుడు చూశాడట. దేవుని బిడ్డలారా, చూచిన దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట దేవుని వాక్యం ఈ రీతిగా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు మీరు దుర్వినియోగం చేసుకున్నారనుకోండి, మీకు కావలసినటువంటి సమయంలో మీరు ఎంత ప్రాకులాడినా కూడా దేవుడు మీ కన్నీళ్ళని తూడవడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము ఏశావు శ్రద్ధతో వెతికి ఉన్నాడట. తనకి ప్రయోజనం లేకుండా పోయింది. వాక్యము ఈ రీతిగా ఉంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకి రండి అంటూ ఉన్నాడు. సమయం లేదు దేవుని బిడ్డలారా, సమయం సద్వినియోగం చేసుకోండి. భయంకరమైన దినములలో మీరు ఉంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడైనను మీరు మారు మనసు పొంది కన్నీళ్లు విడుచుచు నా యుద్ధకు మీరు రండి అని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. పొందని అవకాశము లేదట అక్కడ ఏశావుకి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయనకి అవకాశము లేదు? సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు, సమయాన్ని పోనిచ్చుకున్నాడు. ఆయనకు పశ్చాత్తాపం లేకుండా పోయింది. కానీ ఆయన అనుకున్నటువంటి సమయంలో దేవుడు అతన్ని ప్రక్కకు పెట్టి ఉన్నాడు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని మాటని విని నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు కన్నీళ్లు విడిచినట్లయితే, దేవుని మాటకు లోబడినట్లయితే, దేవుని మాట ప్రకారముగా నీవు ఉన్నప్పుడు దేవుడు నీ కన్నీళ్ళని చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ కన్నీళ్ళని చూస్తూ ఉన్నాడు. నువ్వేదైతే పోగొట్టుకున్నావో అది మళ్ళీ రావాలంటే ఒట్టిగా రాదు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధానములో నువ్వు కన్నీళ్లు విడవాల్సిందే. నీ ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నావా? నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావా? నీ కుటుంబంలో ఐక్యత పోగొట్టుకున్నావా? నీ కుటుంబంలో సమాధానం పోగొట్టుకున్నావా? ఏది పోగొట్టుకున్నా నువ్వు దేవుని సన్నిధానంలో కన్నీళ్లు విడిస్తేనే అది వస్తుంది. ఏది కూడా నీకు ఒట్టిగా రాదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, 126వ కీర్తన 5వ వచనంలో, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసేదరట. నువ్వు దేవుని సన్నిధానంలో దేవుని మాట విని ఇప్పటికైనా సరే సమయం మించిపోలేదు. దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడువు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంతోషంతో నువ్వు పంట కోసుకుంటావట. దేవుని బిడ్డలు, అది గర్భఫల పంటనే కావచ్చు, ఆర్థిక పంటనే కావచ్చు, ఏ పంటైనా సరే నువ్వు సంతోషంగా కోసుకుంటావని చెప్పేసి అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగలు నా కన్నీరు నాకు అన్నపానములాయను అని చెప్పేసి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు కన్నీళ్లతో ఆయన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ కన్నీళ్ళే రాత్రిలో ఆయనకు అన్నపానములైనట. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతము! ఈ దినమున దావీదు గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, దావీదు గురించి కొన్ని మాటలు మనకు తెలియజేయబడుతున్నాయంటే, ఆయన దేవుని దగ్గర ఎంతగా కన్నీళ్లు విడిచి ఉన్నాడో, దేవుడు ఆయన కన్నీళ్ళని చూసి ఆయనకు ఏ రీతిగా జవాబిచ్చి ఉన్నాడో, ఏ రీతిగా ఆయనకు తప్పించి ఉన్నాడో, ఏ రీతిగా ఆయన ఆశీర్వదించి ఉన్నాడో మనం ఈరోజు దావీదు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అంతేకాదు, దేవుని బిడ్డల వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనములో, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. యోబు మాట్లాడుతున్నటువంటి మాట. సమస్తమును కూడా కోల్పోయినాడు. కన్నీళ్ళని ప్రవాహముగా దేవుని తట్టు తిరిగి ఆయన విడుస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా,
కన్నీళ్లు విడుస్తున్నటువంటి యోబుడు దేవుడు చూసి ఉన్నాడు. ఏదైతే కోల్పోయినాడో అంతకన్నా రెట్టింపుగా దేవుడు ఆయనకి అనుగ్రహింపజేసి ఉన్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో నీ కన్నీళ్లను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏశావు కన్నీళ్లను చూడనటువంటి దేవుడు నీ కన్నీళ్లను చూస్తూ ఉన్నాడు. దావీదు కన్నీళ్లను చూసిన దేవుడు, యోబు కన్నీళ్లను చూసిన దేవుడు, హన్నా కన్నీళ్లను చూసిన దేవుడు, హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని అని చెప్పేసని హిజ్కియా కన్నీళ్లు విడుచుట చూసిన దేవుడు ఈరోజు నీవు కూడా రహస్యమందు ఏడుస్తున్న నీ కన్నీళ్లను చూసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సమాధానం ఇవ్వాలని, నీ జీవితంలో సంతోషం ఇవ్వాలని, నువ్వు ఏది కోల్పోయినావో అది తిరిగి మరలానికి ఇవ్వడానికి నీ కన్నీళ్ళని చూసినాడు దేవుడు. చూచిన నీ దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఎంత చక్కని మాటలు నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఎవరు కూడా కన్నీళ్ళు విడవకుండా ఏది కూడా పొందుకోలేదు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని దగ్గర కన్నీళ్ళు విడిచి ఉన్నారు కాబట్టి సంతోష పంట కోసుకున్నారు. సంతోషముతో వారు పనులు కోసుకొని ఉన్నారు. సంతోషముతో వారి కుటుంబంలో జీవించినారు. సంతోషంతో దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాన్ని వారు పొందుకొని ఉన్నారు. దేవుని బిడ్డలారా, రోజు దేవుడు మీకు అదే చెప్తున్నాడు, నా యుద్ధకి రండి, కన్నీళ్లు విడుచుచు ఉపవాసముతో నా యుద్ధకి మీరు రండి అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడో తెలుసా? వాక్యం సెలవిస్తోంది, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఎంత అద్భుతం! నీ కన్నీళ్ళు విలువైనవి. దేవుని బిడ్డలారా, నీవు మనుషుల దగ్గర నీ కన్నీళ్ళు విడుస్తూ దేవుని దగ్గర నువ్వు కన్నీళ్ళు విడవకుండా ఉన్నావేమో, కానీ మనుషులు నిన్నేమి చేయలేరు. మనుషులు నీ కన్నీళ్లు తుడవలేరు. దేవుని బిడ్డలారా, నీవు దేవుడి దగ్గర నువ్వు కన్నీళ్లు విడిచినట్లయితే శాశ్వతముగా ఉండేటటువంటి ఆశీర్వాదమును, శాశ్వతముగా ఉండేటటువంటి సంతోషము, సమాధానమును ఆయన నీకు కలగజేస్తూ ఉంటాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. దేవుని బిడ్డలారా, ఏ పంటను తినివేసి ఉందో, నీ సంతోషం అనే పంటను తినివేసిందేమో, నీ గర్భఫలం అనే పంటను తినివేసిందేమో, ఆర్థిక పంటను తినివేసి ఉందేమో, నీ కుటుంబంలో సమాధానము, ఐక్యత లేకుండా పంటను తినివేసిందేమో. కానీ దేవుడి ఉదయకాల సమయంలో నీ కన్నీళ్లు చూసిన నీ దేవుడు, దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు విడుస్తున్నటువంటి నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. దేవుని బిడ్డలారా, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మరలా మీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు. నీవు సిగ్గుపడిన రీతిగా దేవుడు నీ జీవితంలో మరలా అద్భుతమైన కార్యమును, సంతోషము, సమాధానమును, ఐక్యతను, ఆశీర్వాదమును ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్.